ఇటీవల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఇండియా కూటమిలో చాలా మార్పులు గమనిస్తూ ఉన్నాం. డిఎంకే మన జరిగిన ఇండియా కూటమి మీటింగ్కి హాజరు కాకపోవటం, హాజరు కానని చెప్పటం, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూరంగా ఉండటం జరుగుతూ ఉంది. మమతా లాంటి వాళ్ళు బెంగాల్లో ఓడిపోయిన తర్వాత కొంత కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. యూనియన్ కాంగ్రెస్ అనే ఒక కాన్సెప్ట్ కూడా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి మరింత బలపడాలంటే, మరింత బలమైన శక్తిగా మారాలంటే ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఈ ఇండియా కూటమి నా ఉద్దేశంలో అసలు ఆ పేరే కరెక్ట్ కాదు. నేను సోషల్ మీడియాలో కూడా చాలాసార్లు నా అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. యూపీఏ, ఎన్డీఏ ఎలాగైతే ఉన్నది, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. తెలుగుదేశం పార్టీ 2 సార్లు 3 సార్లు బయటకు వచ్చింది, 2 సార్లు 3 సార్లు లోపలికి వెళ్ళింది. అలానే నితీష్ వచ్చాడు వెళ్ళాడు, వచ్చాడు వెళ్ళాడు. అలానే యూపీఏ కూడా అదే పేరుతోటి కంటిన్యూ అయ్యి ఎవరైతే వస్తారో వాళ్ళని చేర్చుకోవటం, ఆ ఎన్నికలకు వాళ్ళతో పోవటం, ఆ తర్వాత వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు, వచ్చేవాళ్ళు వస్తారు. ఇదే పద్ధతి యూపీఏ కొనసాగించుంటే బాగుండేది. కానీ ఒక గ్లామరైజ్ చేయడానికి ఒక అందమైన పేరు వచ్చేదాకా ఇండియా అనే పేరు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పుకోవటమే కానీ పేపర్లు కానీ ప్రతిపక్షాలు కానీ దాన్ని ఇండియా కూటమి అంటున్నా, ఇండీ కూటమి అనే అంటున్నారు. ఈ ఇండీ కూటమికి ఇప్పుడు బలము, బలహీనత. బలము సోనియా గాంధీ, బలహీనత రాహుల్ గాంధీ. ఇవాళ కేవలం సోనియా గాంధీ ప్రజెన్స్ వల్లనే ఆ మాత్రమైనా కూడా ఇండీ కూటమి, ఇండియా అలయన్స్ ఉన్నది. ఇవాళ లైబిలిటీ రాహుల్ గాంధీనే. ఎందుకు రాహుల్ గాంధీ? నిన్న కూడా ఏబిఎన్లో వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది, దీని మీదనే మాట్లాడారు ఆయన. ఇక్కడ విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు యాక్సెప్ట్ చేయవచ్చు, కానీ తటస్థులుగా ఉన్న ఓటర్లు యాక్సెప్ట్ చేయాలి. అంటే తటస్థులుగా ఉన్న ఓటర్లకి ఆయన నమ్మకాన్ని కలుగజేయాలి. ఏంటి ఆ నమ్మకం? నేను నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ జాతీయ నాయకుడిని అనే నమ్మకాన్ని రాహుల్ గాంధీ తటస్థ ఓటర్లలో క్రియేట్ చేయాలి. తర్వాత ఇతర పార్టీల్లో ఉన్న క్షేత్రస్థాయి నాయకుల్లో నేను నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడిని అని ఆయన చెప్పగలగాలి, ప్రదర్శించగలగాలి, నమ్మకం కలగజేసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇది రాహుల్ గాంధీ క్రియేట్ చేయడమేమో కానీ ఉన్నది కూడా రోజు రోజు కొద్ది గొప్ప తరుక్కుంటూ వస్తుంది. కారణం ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్, 2 ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజలకు రీచ్ కావటం. పార్లమెంట్లో మనం మాట్లాడారు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. ఎంతమందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది? అదే నరేంద్ర మోడీ హిందీలో నిదానంగా 1వ తరగతి పిల్లవాడికి అర్థమయ్యే విధంగా నరేంద్ర మోడీ మాట్లాడతాడు. నేను ఎందుకు బేరీ చేస్తున్నానంటే, రాహుల్ గాంధీ మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడు. రామచంద్ర గుహ ఇదే రాశాడు ఈ మధ్యకాలంలో, ఓ 10 రోజుల కిందటే రాశాడు. నాకన్నా నరేంద్ర మోడీకి వ్యతిరేకి ఎవరు లేరు, కానీ రాహుల్ గాంధీ ఈజ్ అనేబుల్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు మోడీ అని చెప్పేసి ఆయన ఒక వ్యాసం కూడా రాశారు. అది కరెక్ట్. వాళ్ళు ఒకటి ఇండియా కూడా బలపడాలి అంటే యాక్చువల్గా చాలా అపోజిషన్ ఉంది. భారతీయ జనతా పార్టీకి 2019 ఎన్నికలకే చాలా అపోజిషన్ ఉంది. ఎంత అపోజిషన్ ఉందంటే, ఎంత అసంతృప్తి ఉందంటే ప్రజల్లో, రాహుల్ గాంధీ నేను కాదు ప్రధానమంత్రి అభ్యర్థిని, ఖార్గే అభ్యర్థి అని కనుక చెప్పుంటే అసలు మొత్తం ఎన్నికల ఫలితాలే మారేవి. మహా వచ్చింటే భారతీయ జనతా పార్టీకి 170-180 సీట్ల కన్నా వచ్చేవే కాదు. కానీ ఎంతసేపటికి తాను ప్రైమ్ మినిస్టర్ని కావాలని ఆయన అనుకోవటం, తన కుమారుడు ప్రైమ్ మినిస్టర్ కావాలని సోనియా గాంధీ అనుకోవటం వల్లనే ఇవాళ ఇండియా కూటమి బలహీనపడటానికి కారణం. వాస్తవానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద చాలా అసంతృప్తి ఉంది, భయం, ఆందోళన. ఎప్పుడు ఎవరి మీద భారతీయ జనతా పార్టీ పడిపోతుంది,
ఎవరిని ఏం చేస్తుంది, ఎవరిని ఎత్తుకుపోతుంది అనే ఎంత భయపడిపోతున్నారండి నాయకులు, ప్రజలు కూడా భయపడిపోతున్నారు. అయినా కూడా రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ఎన్డీఏ కూటమి మీద దాని ఫలితం ప్రభావం రాకపోవడానికి కారణం కేవలం రాహుల్ గాంధీనే. ఇవాళ ఇండియా కూటమి బలపడాలి అంటే, భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్గా మరో ప్రభుత్వం రావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తప్పుకోవాలి. తప్పుకొని ప్రియాంక గాంధీని ప్రమోట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ వార్ రూమ్ చాలా వీక్గా ఉంది. భారతీయ జనతా పార్టీ వార్ రూమ్ సాధారణమైన వార్ రూమ్ కాదు. అసలుకి ఆ వార్ రూమ్ ఎలా ఉంటుందంటే కొట్టుకుంటూ పోవటమే. బాహుబలి సినిమాలో విలన్ రాణాకి ఒక రథం ఉంటుంది, యుద్ధ రథం. ఆ యుద్ధ రథం నరుక్కుంటూ పోతుంటుంది. ఆల్మోస్ట్ ఇవాళ వార్ రూమ్ భారతీయ జనతా పార్టీది అంత పవర్ఫుల్ వార్ రూమ్. దానికి మ్యాచింగ్గా అంత పవర్ఫుల్ వార్ రూమ్ని ముందు కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంత వార్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని అంత క్విక్గా రియాక్ట్ కాగలిగిన శక్తి, డైరెక్షన్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. కానీ ఆ శక్తి ఆయనకు ఉన్నట్లు కనిపించదు. అందువల్ల సొంతంగా శక్తి లేకపోయినా కలెక్టివ్గా శక్తి ఉంటే బాగుంటుంది. ఉదాహరణకి మీరే చెప్పారు, టీఎంసీ ఇంత ఘోరంగా దెబ్బతింటానికి కారణం అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేకపోవటం, కేంద్రీకృతం కావడం. అధికారం మమతా బెనర్జీ మేనల్లుడు చేతుల్లో కేంద్రీకృతం కావటం, దాంతో పార్టీ లోపల కుళ్ళుకుపోయింది. ఇవాళ టీఎంసీ కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంకా చాలా తెలివైన వాడైతే ఒక్క బెంగాలే కాదు, మొత్తం ఈశాన్య భారతాన్ని మమతా బెనర్జీకి అప్పచెప్పాలి. 7 సిస్టర్స్, సిక్కిము, బెంగాల్, అస్సాం, ఇవి మొత్తం ఈశాన్య భారతం ఆవిడకి అప్పచెప్పి ఆవిడని ఎంకరేజ్ చేసి మళ్ళీ స్క్రాచ్ నుంచి టీఎంసీని కానీ లేదా కాంగ్రెస్ ప్లస్ టీఎంసీ కానీ వర్కౌట్ చేసి అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. వాళ్ళ అపోజిషన్ లేదు, మొత్తం ఈశాన్య భారతంలో అపోజిషన్ కూడా లేదు. అక్కడ మళ్ళీ గ్రో అవడానికి చాలా అవకాశం ఉంది. ఇక్కడ ఆప్ కేజ్రీవాల్తో సమస్య ఏంటంటే ఆయన ఇంతకన్నా అహంభావి. కాబట్టి కేజ్రీవాల్తో వీటికి అయ్యే పని కాదు. 2 డిఎంకే విషయం వచ్చేటప్పటికీ ఇప్పటికీ నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే స్టాలిన్కి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయని నేను అనుకోవట్లా. మొన్న కూడాను విజయ్కి సపోర్ట్ చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ అన్నా డిఎంకే కానీ ఎక్కడ దూరుద్దో అన్న ఉద్దేశంతో స్టాలినే రాహుల్ గాంధీ చేత కర్చీఫ్ వేయించాడు అనేది నా అనుమానం లేదా నా అంచనా. కాబట్టి డిఎంకే యాజ్ ఇట్ ఈస్గా పూర్తిగా కాంగ్రెస్ తోటి కటీఫ్ చేసుకుందని నేనైతే అనుకోవటం లేదు. కాకపోతే మొన్ననే జరిగింది కాబట్టి ప్రస్తుతానికి అది దూరంగా ఉన్నారు. సందర్భం వస్తే బహుశా మరలా కలిసే అవకాశం ఉండొచ్చని నా అభిప్రాయం.